ఈరోజు సూళ్ళూరుపేట టౌన్కు రావడానికి కారణం మీ ముందు 3 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. తర్వాత స్థానిక సమస్యలు. మొదటిది, నిన్న అమరావతి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అమరావతి భ్రమరావతిగా మారుతూ ఉంది. అందరికీ ఆమోదయోగ్యంగా లేదు. ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు, ఒంగోలు నుంచి కర్నూలు దాకా ఎవరు సంతోషంగా లేరు. ఇది వాస్తవం. ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి ఈ విషయాలు, అందరి మనోభావాల్ని. నిన్న ఆయన చూపించాడు బొమ్మలు. ఈ బొమ్మలు కూడా 2014లో చూపించాడు గ్రాఫిక్స్. ఓ అబ్బా, 150 అంతస్తులు, 100 అంతస్తులు, 75 అంతస్తులు, ప్రపంచ స్థాయి అన్నీ చెప్పుకొని వచ్చాడు. మరి తిరుపతికి రావాల్సిన రాజధానిని అమరావతికి తీసుకెళ్ళాడు తిరుపతి వాసి. మరి ఇది కేవలం అమరావతి భ్రమరావతిగా కనిపిస్తూ ఉంది రాష్ట్ర ప్రజలందరికీ. ప్రధానమంత్రి గారు పోయిన దఫా వచ్చేటప్పుడు ఒక చెంబు తీసుకొని వచ్చాడు. చెంబులో తీర్థమో నీళ్ళో తెలీదు, ఇంకొక దాంట్లో మట్టి తీసుకొని వచ్చాడు. ఈ దఫా మట్టి నీళ్లు తీసుకురాకుండా విక్స్ ట్యాబ్లెట్లు తీసుకొని వచ్చాడు. విక్స్ ట్యాబ్లెట్లు. ఆయన ఎంత తెలియగలవాడో చూడు. మరి పవన్ కళ్యాణ్ 3 సార్లు తగ్గితే నిన్న దానికి మందు బిళ్ళలు కూడా తీసుకొని వచ్చాడు. ఆయన పిలిచి పాపం మనందరం చాక్లెట్ ఇచ్చాడు అనుకున్న చాక్లెట్ కాదంట, విక్స్ బిళ్ళ అంట. అయ్యా ఇది వాడని చెప్పి విక్స్ బిళ్ళ తీసుకొని వచ్చి మరి రాష్ట్ర ప్రజలకు కానీ మరి రాజధాని నగరానికి కానీ 10 రూపాయలు ఇచ్చినట్టుగా ఎక్కడా మాట్లాడలేదు. అందరూ ఊహించారు ప్రత్యేక హోదా ఇస్తాను, అమరావతికి ఈ రాజధాని నగరానికి ఒక 50,000 కోట్ల రూపాయలు ఇస్తాను, దీన్ని బ్రహ్మాండంగా చేస్తామని ఇదేమీ చెప్పలేదు. ఆయన మాట్లాడిందంతా యోగాని గురించి మాట్లాడాడు. యోగా, ప్రపంచ యోగా దినోత్సవాన్ని గురించి మాట్లాడాడు. జీడిపిని గురించి మాట్లాడాడు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను గురించి ఏమాత్రం మాట్లాడలేదు ప్రధానమంత్రి. బీటెక్లు ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు ఊళ్ళల్లో అడుక్కొని తింటున్నారు, అమ్మా నాయన పెట్టిన భోజనం తింటున్నారు. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చదువుకున్న వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. కూలికి పోలేరు, ఉద్యోగం రాదు. మరి ప్రతి కుటుంబం ఈరోజు అప్పుల్లో ఉంది. 3 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకొని కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు. ఇది రాష్ట్ర పరిస్థితి. చాలా చాలా అధ్వానంగా ఉంది రాష్ట్ర పరిస్థితి. మన ప్రాంతంలోనూ పక్కన చుట్టుపక్కల సహజ వనరులు ఉన్నాయి. మరి గూడూరు దగ్గర చిల్లకూరులో సిలికాన్ ఇసుక ఉంది. సిలికాన్ ఇసుక ఎవరు తీసుకుంటున్నారు? తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మరి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, అక్కడ ఉన్నటువంటి సిలికాన్ ఇసుకను ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో కూడా నిరుద్యోగ యువతకి ఇస్తే ఇంకా సంతోషం. దామాషా ప్రకారంగా ఉండాలే కానీ సహజ వనరులు మీకు ఎవరు చిల్లరిస్తే వాళ్ళకి ఇవ్వడము, లేకుంటే ఎవరు ఎమ్మెల్యేలు ఉంటే ఎంపీలు ఉంటే వాళ్ళు దండుకోవడం కాదు. తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి సిలికాన్ ఇసుకను మరి సరైన దామాషాలో అందరికి ఇవ్వాలని మొదటి డిమాండ్. రెండవది క్వాడ్జ్ ఉంది సైదాపురంలో, వెంకటగిరి ప్రాంతంలో. దాన్ని కూడా ఆ క్వాడ్జిని ఒకరిద్దరే పంచుకుంటున్నారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు నెలకి, కోట్ల రూపాయలు. ఇది ఒకరిద్దరికి ఇచ్చేదానికి లేదు, సహజ వనరు. దీన్ని ఖచ్చితంగా అందరికీ సమానంగా నిష్పత్తి ప్రకారంగా పంచాలని డిమాండ్ చేస్తున్నాం. మరి సూళ్ళూరుపేటలో కూడా మరి ఇసుక, మరి అక్కడ స్వర్ణముఖిలో ఇసుక,
మరి ఇక్కడ కాళంగిలో ఇసుక, ఈ ఇసుకను దోచుకుంటున్నారు కొంతమంది, పేర్లు చెప్పటం లేదు, దాన్ని మేము ఖండిస్తున్నాం. దీన్ని అందరికీ ఇవ్వాలి సమానంగా, గ్రావెల్ కూడా సమానంగా అందరూ పంచుకోవాలి. ఒక రబ్బ సొత్తు కాదు, ఇది సహజ వనరులు. దీన్ని మేము ఖచ్చితంగా అందరికీ సమానంగా నిష్పత్తి ప్రకారంగా పంచాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సత్యవేడులో కూడా ఉంది, మరి అక్కడ కూడా సరిగ్గా కూడా అది కూడా పంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైతే మరి మైన్లు ఉన్నావో ప్రతి మైన్లో తప్పనిసరిగా దామాషా ప్రకారంగా నిష్పత్తి ప్రకారంగా, ఈ మధ్య క్యాస్ట్ సెన్సస్ అని ఒకటి వచ్చింది, క్యాస్ట్ సెన్సస్ ప్రకారంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మూడో విషయం అభివృద్ధి. మన ప్రాంతంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. ఆ శ్రీ సిటీ, ఆ శ్రీహరికోట అవి తప్పించి ఏముంది ఇక్కడ కొత్తగా? 8వ తేదీ ముఖ్యమంత్రి రాబోతున్నా అంట, ఏదో ఒక పరిశ్రమ. మేము తెచ్చిన పరిశ్రమలు మీరేంది ప్రారంభించేది? నిన్న ప్రధానమంత్రి నేను తెచ్చినటువంటి రోడ్డు, రేణుగుంట నాయుడుపేట రోడ్డుని నేను తెచ్చానని చెప్పుకొని ఆయన సంకలాడిస్తున్నాడు. నిన్న వాళ్ళు ఏం తెచ్చారు? అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. దుగరాజపట్టణ ఓడరేవును కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు. ఎందుకు ఆపారు? అమరావతి ఆపినట్టు దీన్ని ఆపారు. ఎందుకు దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించకూడదు చంద్రబాబు నాయుడు అని నేను సూటిగా అడుగుతున్నా. నువ్వు 8వ తేదీ అక్కడికి ఏదో వస్తున్నావు అంట, శ్రీ సిటీకి వచ్చినప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీద తెలియజేస్తా. రెండవది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, అమరావతి ఆపినట్టు దీన్ని ఆపారు. ఎందుకు దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించకూడదు చంద్రబాబు నాయుడు అని నేను సూటిగా అడుగుతున్నా. నువ్వు 8వ తేదీ అక్కడికి ఏదో వస్తున్నావు అంట, శ్రీ సిటీకి వచ్చినప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీద తెలియజేస్తా. రెండవది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చేటట్టుగా మేము తీసుకొని వచ్చాం 2010లో. దాన్ని ఆపేశారు. దాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి కన్నీళ్ళు వస్తున్నాయి. చదువుకున్నారు, బీటెక్లు చదువుకున్నారు, గ్రాడ్యుయేట్లు అయ్యారు, ఉద్యోగాలు లేక కన్నీళ్లతో ఇళ్లల్లో తల్లిదండ్రి పెట్టిన అన్నం తింటూ కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. చివరిది స్థానిక సమస్యలు. అవినీతి ఎక్కువైపోయింది. సూళ్ళూరుపేటలో, అటు సూళ్ళూరుపేట, నాయుడుపేటలో తహసీల్దార్ ఆఫీస్ అంతా అవినీతిమయం. ఒకరిని చూసి ఇంకొకరు పడదు, తహసీల్దార్ని చూసి డిప్టీ తహసీల్దార్ పడదు, డిప్టీ తహసీల్దార్ని చూసి తహసీల్దార్కు పడదు. ఈయన పాటికి ఈయన దోచుకుంటున్నాడు, ఆయన పాటికి ఆయన దోచుకుంటున్నాడు. పోలీసులు కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోతున్నారు. మరి ఏం చేస్తున్నారు? పోలీస్ శాఖ దరిద్రంగా ఉంది. సూళ్ళూరుపేట పోలీస్ శాఖ నేను ఖండిస్తున్నాను. మాకు ప్రతి చిన్న విషయం తెలుసు. ఇసుక లారీలు మొదలుకొని ప్రతి స్మగ్లింగ్ యాక్టివిటీ గురించి పోలీసుల చర్యలు మేము ఖండిస్తున్నాం. జాగ్రత్త, పోలీసులు యూనిఫారం వేసుకొని మీరు ఈ బడుద్దాయి పనులు చేయొద్దని వాళ్ళని డిమాండ్ చేస్తూ, మరి తిరుపతి జిల్లా ఎస్పీకి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి సూళ్ళూరుపేటలో అవినీతి విపరీతంగా ఉంది. ఏసీబీ అధికారులు నిద్రపోతున్నట్టున్నారు. ఏసీబీ అధికారులు రావాల్సిన అవసరం ఉంది. మరి మున్సిపాలిటీలు, సూళ్ళూరుపేట మున్సిపాలిటీ, నాయుడుపేట మున్సిపాలిటీలో అవినీతి విపరీతంగా ఉంది. దాచుకుంటున్నారు. దాచుకోవడం. ఆయన ఇక్కడికి వస్తే ఇక్కడ, ఆయన అక్కడ పోతే అన్ని పార్టీలు కలిసి దోచుకుంటున్నాయి. పేర్లు ఎత్తి చెప్తే కన్నీళ్ళు వస్తాయి. అందుకని నేను చెప్పటంలే. దాచుకోవడం ఆపండి మిత్రులారా. తప్పనిసరిగా కొంచెం ప్రాంత ప్రయోజనాల గురించి ఆలోచించాల్సిందిగా తెలియజేస్తూ, ఆసుపత్రి కూడా సరిగ్గా లేదు. ఎక్స్రే మిషన్ బాగా పనిచేయటం లేదని తెలుస్తూ ఉంది. ఆర్టీసీ బస్టాండ్లో కూడా బస్సులు సకాలంలో రావటం లేదు, పోవటం లేదు. పక్కనే ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో కూడా అక్కడ టికెటింగ్ కౌంటర్ కూడా సరిగ్గా లేదు. అంతేకాకుండా అక్కడ గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఉంది. గ్రాండ్ ట్రంక్ రోడ్లో కూడా ఎంక్రోచ్మెంట్లు ఎక్కువైపోయినాయి. మరి
షాపింగ్ మాల్స్ వచ్చేసి రోడ్డుపైకి వచ్చేసి ఉన్నాయి. దీనికంతటికి కారణం అవినీతి. అవినీతి వెనకాల పోలీసులు, దానికి సంబంధించినటువంటి నాయకులను తెలియజేస్తూ ఈ చర్యలను మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అభివృద్ధి ఈ ప్రాంతంలో జరగాలి, జరిగి తీరాలి. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలి. సహజ వనరులు అందరూ సమానంగా పంచుకోవాలని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని అడగబట్టి చేతులెత్తి ప్రార్థిస్తాం.